టు మై ఛానల్ ట్రస్టీ పాజిటివ్ వైబ్స్. సో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది, రైల్ కోచ్ ఫ్యాక్టరీ. సో ఇది అప్రెంటిస్ది. ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి 31st. సో ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేశారో వాళ్ళు మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకోండి. అండ్ ఇది చాలా రేర్ కేసెస్లో మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. సో మెరిట్ లిస్ట్ ఉన్నవన్నీ అప్లై చేసేసుకోండి. అండ్ దాంతోపాటు ఎవరైతే వేరే ఎగ్జామ్స్ రాసి మరి వేరే జాబ్స్ చూసుకోవాలనుకుంటే అది కూడా చేస్తూ ఇది అప్లై చేసుకోండి. సో దాని యొక్క డీటెయిల్స్ అనేవి చూద్దాం. ఈ పోస్ట్ యొక్క డీటెయిల్స్. అండ్ అప్రెంటిస్ ఏ ట్రేడ్ ఎలిజిబుల్ అంటే ఫిట్టర్, వెల్డర్, జిఎంఈ, మెకానిస్ట్, పెయింటర్, కార్పెంటర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్స్, ఏసీ. అండ్ సో ఈ ట్రేడ్స్ ఎవరైతే ఐటీఐలో కంప్లీట్ చేశారో వాళ్ళు ఈ అప్రెంటిస్కి ఎలిజిబుల్. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 15 to 24 మధ్యలో ఉన్న ఏజ్ వాళ్ళు ఎలిజిబుల్. అండ్ బిలో 15 అండ్ అబోవ్ 24 ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అండ్ ఏ అప్రెంటిస్ కూడా ఎలిజిబుల్ కాదు, దేనికి కూడా అప్లై చేయడం అవ్వదు. సో ఎవరైతే ఐటీఐ చేశారో వెంటనే అప్రెంటిస్ అయితే కంప్లీట్ చేయాలి. సో అలా అయితేనే వీళ్ళకి జాబ్లో కొంచెం బేగా శాలరీ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ సర్టిఫికెట్ ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన సర్టిఫికెట్ ఏదైతే ఇష్యూ చేస్తారో గవర్నమెంట్, అండ్ చాలా వాల్యుబుల్. మీరు ఎక్కడికి వెళ్ళి ఆ సర్టిఫికెట్ చూపించినా సరే మీకు జాబ్ ఇస్తారు. సో దాని సెలెక్షన్ వచ్చేసరికి పూర్తిగా మెరిట్ లిస్ట్ మీద ఉంటుంది. మీరు ఏ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు, ఏ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయరు. మీ మార్క్స్ ఏవైతే ఐటీఐలో వచ్చాయో అండ్ 10th క్లాస్ రెండింటిని కంపేర్ చేసి దాని యావరేజ్ తీసి మీకు మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. అందులో మీరు ఒకవేళ మెరిట్ అయ్యి ఉండుంటే మీరు సెలెక్ట్ అవుతారు. సో ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేశారో తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఏ ట్రేడ్స్ అనేది మీకు చెప్పాను, ఎలా అప్లై చేసుకోవాలో అంతా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ పీడిఎఫ్. అందులో చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. సో దానికి ఏమి కావాలంటే స్కానర్ ఫోటో, 10th మార్క్ లిస్ట్, సిగ్నేచర్, అండ్ ఐటీఐ సర్టిఫికెట్ ఒకటి, 10th సర్టిఫికెట్. సో ఇవన్నీ అప్లోడ్ చేసుకోండి. క్యాస్ట్ అడిగితే క్యాస్ట్. అండ్ 31st జనవరి 31st లాస్ట్ డేట్. సో త్వరగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసేసుకోండి. సో స్టైఫండ్ కూడా ఉంటుంది మీ ట్రైనింగ్ పీరియడ్లో యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్. అండ్ మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా ఉంటుంది అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత. సో ముందు మీరు అప్లై చేస్తే దాన్ని మెరిట్ తీసిన తర్వాత మీకు ఆ డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు అంటే మీకు మెసేజ్ ఎలా వస్తుందో నేను మీకు చూపిస్తాను. సో ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్లయితే ఆ మెసేజ్ ఇలా ఉంటుంది. సో ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్లయితే దాని నుంచి మీకు మెసేజ్ అనేది వస్తుంది. సో ఈ మెసేజ్ వచ్చినట్లయితే మీరు సెలెక్ట్ అయినట్టు అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. సో ఇగండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ యొక్క డేట్ అది ఇస్తారు. అండ్ మీరు ఏ సెంటర్లో సెలెక్ట్ అయ్యారో కూడా మీకు చెప్తారు. సో దాన్ని బట్టి మీరు వెళ్ళొచ్చు. సో ఇది ఇవాళ అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.